పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, దీన్ని ఒక రాజకీయంగా విమర్శ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా మీడియా ద్వారా కావచ్చు, ప్రదర్శనల ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఎక్కడికక్కడికి తిప్పుకొట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం 7 నెలల్లో తీసుకున్న నిర్ణయాలను గట్టిగా చెప్పమని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవ్వరికి తల వంచేది లేదు, ఏం తప్పు చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతి నిర్ణయం ప్రజా సంక్షేమాన్ని తీసుకుంటుంది. త్వరలోనే మీ చేతుల మీదనే రేషన్ కార్డులు వస్తాయి, మీ చేతుల మీదనే ఇందిరా ఇళ్ళు వస్తాయి, మీ చేతుల మీదనే మహాలక్ష్మి 2500 కార్యక్రమాలు కూడా వస్తాయి. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఓపిక పట్టండి. 10 ఏళ్లు చేయలేనోడు రాష్ట్రంలో కేంద్రంలో అధికారం నుండి చేయనోడట 7 నెలల్లో ఏం చేసినా అడిగితే ముందు మీరు 10 సంవత్సరాలు ఏం చేసినారో జవాబు చెప్పినాకనే ప్రశ్నించమని అడిగే విధంగా ప్రతి గ్రామాల కాంగ్రెస్ కార్యకర్త ధైర్యంగా ప్రతిపక్షాలకు జవాబు చెప్పే విధంగా ఉండమని సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మేము మా మాట మీద నిలబడి ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణమున్న వాళ్ళందరికీ కూడా మాఫీ చేస్తా ఉన్నాం. దీని పేరు మీద రుణమాఫీ జరిగిన తర్వాత కూడా మేము 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నామని దాటేసుకుంటే అది వాళ్ళ అవివేకం, వాళ్ళకు సంబంధించిన విజ్ఞత. రైతు రుణమాఫీ జరిగిన తర్వాత తప్పకుండా ఎవరైతే డిమాండ్ చేసినారో ఆ డిమాండ్ ప్రకారంగా మేము మా కార్యక్రమాన్ని నెరవేరుస్తా ఉన్నాం. తదుపరి కార్యక్రమాన్ని వాళ్ళు తప్పకుండా అమలు చేస్తారని ఆకాంక్షిస్తా ఉన్నా.